ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో రెండో రోజు ప్రధాన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి చేరుకోగా నేడు తల్లి సమ్మక్క రాకతో జాతర సంపూర్ణ వైభవాన్ని సంతరించుకోనుంది. నేడు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు చిలకల గుట్ట నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకువస్తారు. తల్లి సమ్మక్క ఆగమనాన్ని సూచిస్తూ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కాకన్ గాలిలో కాల్పులు జరిపి ప్రభుత్వ పరంగా గౌరవ వందనం సమర్పిస్తారు. సమ్మక్కను గద్దెపైకి తెచ్చే సమయంలో తొక్కిసలాట జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 15,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మేడారం పరిసరాలు లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జై సమ్మక్క, జై సారక్క నినాదాలతో అడవి మొత్తం దద్దరిల్లుతోంది. జాతర తొలి రోజైన బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. నేడు సమ్మక్క కూడా గద్దెపైకి రావటంతో రేపు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.